నెల ముగిసేసరికి డబ్బు ఎక్కడికి పోతుందో తెలుసా? ప్రాబ్లం శాలరీ కాదు, ప్రాబ్లం సిస్టంలో ఉంది. మనం సేవ్ చేయాలి అని అనుకుంటాం, కానీ ప్రపంచం మొత్తం మనల్ని ఖర్చు చేయడానికి డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్, ప్రతి నోటిఫికేషన్, ప్రతి ఆఫర్, ప్రతి లిమిటెడ్ టైం సేల్ మీ బ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంటుంది. బై నౌ, ఈఎంఐ అవైలబుల్ ఉంది, ఓన్లీ టుడే. ఇవి మీ హ్యాపీనెస్ని షాపింగ్తో కనెక్ట్ చేస్తారు. స్ట్రెస్ వచ్చిందా? ఫుడ్ ఆర్డర్. బోర్గా ఉందా? ఆన్లైన్ షాపింగ్. సాడ్గా ఉందా? న్యూ ఫోన్. టెంపరరీ డోపమైన్ కోసం పర్మనెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకో బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటో తెలుసా? లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. శాలరీ పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా పెరుగుతాయి. 20,000 రూపాయల శాలరీ టైంలో సర్వైవ్ అయ్యాం, 50,000 రూపాయలు వచ్చక కూడా మంత్ ఎండింగ్ ఎంటీ. ఎందుకంటే మనం రిచ్ అవ్వడం నేర్చుకోలేదు, బెటర్ స్పెండింగ్ మాత్రమే నేర్పుకున్నాం. స్కూల్స్లో టాక్సెస్ నేర్పరు, సేవింగ్స్ నేర్పరు, ఇన్వెస్ట్మెంట్స్ నేర్పరు, కానీ యాడ్స్ మాత్రం ఎవ్రీ సెకండ్ స్పెండ్ మోర్. రిచ్ పీపుల్ ఫస్ట్ సేవ్ చేసి మిగిలింది స్పెండ్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫస్ట్ స్పెండ్ చేసి మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటారు. అందుకే సేవింగ్స్ చాలా కష్టం అనిపిస్తుంది. బికాస్ సొసైటీ వాంట్స్ కన్స్యూమర్స్, నాట్ ఫైనాన్షియలీ ఫ్రీ పీపుల్. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడం అమెజాన్ తప్పు కాదు, మీ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. కంపెనీస్ మీ వీక్నెస్ని బిజినెస్గా మార్చుకున్నాయి. ఫ్లాష్ సేల్, క్యాష్ బ్యాక్, నో క్యాస్ట్ ఈఎంఐ అన్నీ ఒక పర్పస్ కోసం మాత్రమే, మీ సేవింగ్స్ని ఖర్చు చేయించడం. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? పీపుల్ బై థింగ్స్ టు ఇంప్రెస్. వర్స్ట్ పీపుల్ ఎవరైతే వీళ్ళని అసలు పట్టించుకోరో వాళ్ళ కోసం వస్తువులు అనుకుంటారు. 1,00,000 రూపాయల ఫోన్, 3 లక్షల రూపాయల బైక్, ఇక లైఫ్ మొత్తం ఈఎంఐ, కానీ సేవింగ్స్ జీరో. ఎమర్జెన్సీ వస్తే లోన్ తీద్దామంటారు, జాబ్ పోతే భయం. ఇలా బ్రతకటాన్ని ఫ్రీడమ్ కాదు, మోడర్న్ బానిస అంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ మనీ కోసం వర్క్ చేస్తారు, రిచ్ పీపుల్ మనీని వర్క్ చేయిస్తారు. పూర్ పీపుల్ శాలరీ పెరిగితే సేవ్ చేస్తా అంటారు. రిచ్ పీపుల్ మైండ్ సెట్, ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి అంటారు. కొద్దిగా మన బ్రెయిన్ పెడితే తేడా అర్థమవుతుంది. రియాలిటీ ఏంటి అంటే మోస్ట్ పీపుల్ పూర్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది లగ్జరీ, స్టెబిలిటీ, మైండ్ కాదు. రిచ్గా యాక్షన్ చేస్తారు, కానీ బ్రతికేది మాత్రం పేదవాళ్లే. మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మీరు చిన్న చిన్న ఖర్చులను అదుపులో పెట్టుకోలేకపోతే యూ విల్ నెవర్ కంట్రోల్ బిగ్ వెల్త్. మీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేస్తుంది శాలరీ కాదు, ప్రతిరోజు అనవసరమైన ఖర్చులు. ఇలా అనవసరమైన ఖర్చు చేస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. నాట్ గవర్నమెంట్, నాట్ ఫ్యామిలీ, నాట్ మోటివేషన్ వీడియోస్. మీ డబ్బును అదుపులో పెట్టుకోండి, లేకపోతే డబ్బే మీ జీవితాన్ని మొత్తం శాసిస్తుంది. మీకొక క్వశ్చన్, మీ లైఫ్ ఎలా ఉంది? కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ జీవితంలో కూడా మనీ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు తెలియకుండానే మీ లైఫ్ మారిపోతుంది.